సీఎం జగన్ మాట్లాడుతూ మన ప్రభుత్వం నెలకు 2,000 కోట్ల పెన్షన్ కోసం ఖర్చు చేస్తున్నాం. అంటే సంవత్సరానికి 24,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గత 5 ఏళ్లలో మనం 90,000 కోట్లకు పైగా పెన్షన్ల ఖర్చు చేశామన్నారు. దేశంలో పెన్షన్ల కోసం అత్యధిక ఖర్చు చేసే రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రమే అని తెలిపారు. అలాగే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఒకసారి ఆలోచించండి. రానున్న ఎన్నికల్లో 4,000 రూపాయలు ఇస్తామని 6,000 రూపాయలు ఇస్తామని అబద్ధపు హామీలు ఇస్తారు. ఎలాగో ఇవ్వరు కాబట్టి 8,000 ఇస్తామని కూడా చెప్తారు. మీరు ఎవరు మంచి చేస్తారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు గమనించి ఓటు వేయాలని కోరుతున్నామని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నెలకు 400 కోట్ల రూపాయలు కూడా కాని పరిస్థితి నుంచి ఈరోజు పెన్షన్లకు సంబంధించి నెలకు 2,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ల కోసం మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి. సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపకంలో ఇస్తా ఉన్న పరిస్థితి. ఈ 58 నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏప్రిల్ కూడా కలుపుకుంటే ఏకంగా 90,000 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపకంలో అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూసేదానికోసం చేతిలో పెట్టినట్టు అయింది. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, ఒకసారి గమనిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చేది సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే, దాని తర్వాత మీరు గమనిస్తే బీహార్లో చూస్తే 4,300 కోట్లు, ఉత్తరప్రదేశ్లో చూస్తే పెన్షన్ల కోసం ఇచ్చేది 5,160 కోట్లు, కర్ణాటకలో చూస్తే 4,700 కోట్లు, పక్కన తెలంగాణలో చూసినా కూడా 8,180 కోట్ల రూపాయలు. అంతే. ఒక ఆంధ్ర రాష్ట్రం మాత్రం చూస్తే పెన్షన్ల కోసం ఇస్తా ఉన్న డబ్బు ఏకంగా 24,000 కోట్ల రూపాయలు కేవలం దీనికోసం ఇస్తా ఉన్నా. ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, రేపొద్దున మోసం చేసేందుకు 4,000 అంటారు, 5,000 అంటారు, 6,000 అంటారు. ఇంకా అవసరమైతే మోసం చేయడానికి ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి 8,000 కూడా అంటారు.